లా ఆఫ్ కెమికల్ కాంబినేషన్స్ అంటే ఏంటి? లా ఆఫ్ కెమికల్ కాంబినేషన్స్లో ఎన్ని టైప్స్ ఆఫ్ లాస్ ఉన్నాయి, ఇవి దేన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాయి, ఈ 5 లాస్ నేర్చుకోవడం వల్ల మనకు వచ్చే యూజెస్ ఏంటి, ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యరాజ్ కెమిస్ట్రీ అకాడమీ. లెర్న్ కెమిస్ట్రీ ఈజీలీ. మనం ఏ కాన్సెప్ట్ అయినా ఎందుకు చదువుతున్నామో దానివల్ల మనకు వచ్చే యూజెస్ ఏంటి అని తెలుసుకుంటే ఈజీగా గుర్తుంటుంది. సో నేను ప్రతి టాపిక్ చెప్పేటప్పుడు ఆ టాపిక్ వల్ల మనకు వచ్చే యూజ్ ఏంటో ఖచ్చితంగా చెప్తాను. సో దీనివల్ల మనకి ఈజీగా మెమరైజ్ అవుతుంది. సో ఈరోజు లా ఆఫ్ కాంబినేషన్స్ అంటే ఏంటో చూద్దాం. ద కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ టు ఫార్మ్ కాంపౌండ్స్ ఈజ్ గవర్న్డ్ బై 5 బేసిక్ లాస్. సో ఈ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని విధాలుగా జరుగుతాయి, అదేవిధంగా ఎన్ని టైప్స్ ఆఫ్ కాంపౌండ్స్ని ఫామ్ చేస్తాయి, ఆ కాంపౌండ్ని ఫామ్ చేసేటప్పుడు ఈ 5 లాస్ దేన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాయో చూద్దాం. లా ఆఫ్ కెమికల్ కాంబినేషన్లో ద ఫస్ట్ లా ఈజ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. సో టైటిల్లోనే ఉంది, నేమ్లోనే ఉంది, ఏంటమ్మా? లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. సో ఈ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసింది లెవాయిజర్ ఇన్ 1743, ఇన్ బిట్వీన్ 1743 to 1794. సో ఈ లా మనకి ఏం చెప్తుంది అంటే matter is neither created nor destroyed, it only changes its form. సో ఏదైనా మ్యాటర్ అనేది నైదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్ బట్ ఇట్ చేంజెస్ ది ఫామ్. సో మనం ఏదైనా మ్యాటర్ని మనం క్రియేట్ చేయలేము, అదేవిధంగా మనం దాన్ని డిస్ట్రాయ్ చేయలేము, కానీ ఒక ఫామ్లో ఉన్న దాన్ని ఇంకొక ఫామ్లోకి కన్వర్ట్ చేయగలం. దీనినే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అని చెప్పి అంటాము. ఈ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్కి ఫర్ ఎగ్జాంపుల్ ఈజీగా అర్థం అవడం కోసం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. హైడ్రోజన్ ప్లస్ ఆక్సిజన్ గివ్స్ వాటర్ కదమ్మా. హైడ్రోజన్ అదేవిధంగా ఆక్సిజన్ కంబైన్ అయ్యి మనకి ఏం చేస్తుందమ్మా? వాటర్ మాలిక్యూల్ని ఫామ్ చేస్తుంది. సో ఈ వాటర్ మాలిక్యూల్ని ఫామ్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 grams ఆఫ్ హైడ్రోజన్ అనుకుందాం. ఎన్ని గ్రామ్స్ అమ్మా? 2 grams ఆఫ్ హైడ్రోజన్ కంబైన్ విత్ 16 grams ఆఫ్ ఆక్సిజన్. చూడండి, 2 డిఫరెంట్ ఎలిమెంట్స్ కంబైన్ అవ్వడం వల్ల ఒక కాంపౌండ్ అనేది ఫామ్ అవుతుంది. అదేంటిదమ్మా? వాటర్ మాలిక్యూల్. సో ఈ లా ఆఫ్ కంబషన్లో ఈ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అంటే ఫస్ట్ది మనకి ఏదైతే 2 grams ఆఫ్ హైడ్రోజన్ 16 grams ఆఫ్ ఆక్సిజన్తో కంబైన్ అయ్యిందో ఈ 2 ఎలిమెంట్స్ ఫామ్ చేసే కాంపౌండ్ H2O ఏదైతే ఉందో అది 18 grams కలిగి ఉంటుంది. విచ్ మీన్స్ మీరు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ని ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే షార్ట్ కట్ టోటల్ మాస్ బిఫోర్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ మాస్ ఆఫ్టర్. అంటే మీన్స్ మాస్ ఆఫ్ ది రియాక్టెంట్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ ది ప్రోడక్ట్స్. సో మనకి రియాక్టెంట్స్ ఎంత మాస్ని కలిగి ఉంటాయో 2 ఎలిమెంట్స్ మనకి ఫామ్ అయిన కాంపౌండ్ ఏదైతే ఫామ్ అయిందో ఆ ఒక్క కాంపౌండ్ అంత మాస్ని కలిగి ఉండాలి. సో షార్ట్ కట్ ఏంటమ్మా? టోటల్ మాస్ బిఫోర్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ మాస్ ఆఫ్టర్. లేదా ఇంకొక విధంగా గుర్తుపెట్టుకోవచ్చు, ఎలా అమ్మా? మాస్ ఆఫ్ ది రియాక్టెంట్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ ది ప్రోడక్ట్స్. సో రియాక్టెంట్స్ అంటే గివింగ్ రైస్ ముందు ఉన్న వాటిని రియాక్టెంట్స్ అంటాము, గివింగ్ రైస్ తర్వాత ఉన్నదాన్ని ప్రోడక్ట్స్ అని చెప్పి అంటాం. సో ఇక్కడ 16 grams ఆఫ్ ఆక్సిజన్ 2 grams ఆఫ్ హైడ్రోజన్ మొత్తం ఎంత అయిందమ్మా? 18 grams అయింది. అదేవిధంగా వాటర్ మాలిక్యూల్ కూడా ఎన్ని గ్రామ్స్ ఫామ్ అయిందమ్మా? 18 grams ఫామ్ అయింది. సో ఏవైతే మనకి ఎలిమెంట్స్ కంబైన్ అయ్యాయో హైడ్రోజన్ ఆక్సిజన్ ఈ 2 రియాక్టెంట్స్ యొక్క మాస్ అనేది మనకి ఏదైతే కాంపౌండ్ ఫామ్ అయిందో విచ్ మీన్స్ ప్రోడక్ట్ దాని మాస్ కూడా ఎలా ఉంటుందమ్మా? ఈక్వల్ టు ఈచ్ అదర్. ఈ విధంగా మాసెస్ కనుక ఈక్వల్గా ఉంటే ఏది మాస్ ఆఫ్ ది రియాక్టెంట్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ ది ప్రోడక్ట్స్ కనుక అయితే దాన్ని మనం ఏమన్నామమ్మా? లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అని చెప్పి అన్నాం. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ని యూజ్ చేయడం వల్ల మనకు వచ్చే యూజెస్ ఏంటి? మేజర్లీ వీ హ్యావ్ 2 uses. దే ఆర్ యూజ్ ఇట్ టు బ్యాలెన్స్ కెమికల్ ఈక్వేషన్. ఏదైనా ఒక కెమికల్ ఈక్వేషన్ని బ్యాలెన్స్ చేయడం కోసం మనకి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అనే లా అనేది మనకి ఉపయోగపడుతుంది. అదేవిధంగా హెల్ప్స్ టు క్యాలిక్యులేట్ అన్నోన్ మాస్ ఇన్ న్యూమరికల్ ప్రాబ్లమ్స్. సో ఏదైనా మనం న్యూమరికల్ ప్రాబ్లమ్స్ క్యాలిక్యులేషన్స్ చేసేటప్పుడు ఏదైనా అన్నోన్ మాస్ కనుక ఉంటే ఆ అన్నోన్ మాస్ని క్యాలిక్యులేట్ చేయడం కోసం కూడా మనకి ఈ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అనేది ఉపయోగపడుతుంది. సో మీరు ఈజీ గుర్తుపెట్టుకోండి, మాస్ ఆఫ్ ది రియాక్టెంట్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ ది ప్రోడక్ట్ అవ్వాలి అంటే పెట్టుకోవాల్సిన ఈజీ షార్ట్ కట్ ఏంటమ్మా?
లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అని అనగానే మీ బ్రెయిన్లో గుర్తుకు రావాల్సింది మాస్ ఆఫ్ ది రియాక్టెంట్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ ది ప్రోడక్ట్స్. సో వాటి వల్ల వచ్చే యూజెస్ ఏంటమ్మా, మనం ఏదైనా ఒక కెమికల్ ఈక్వేషన్ని బ్యాలెన్స్ చేయాలన్నా, అదేవిధంగా క్యాలిక్యులేషన్స్ చేసేటప్పుడు ఏదైనా కాంపౌండ్కి అన్నోన్ మాస్ని క్యాలిక్యులేట్ చేయాలన్నా కూడా ఈ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అనేది ఉపయోగపడుతుంది. అండ్ ద సెకండ్ లా, సో లా ఆఫ్ కాంబినేషన్స్లో సెకండ్ లా వచ్చేటప్పటికి లా ఆఫ్ డిఫైనైట్ ప్రపోర్షన్స్. సో పేరులోనే ఉంది కదమ్మా, లా ఆఫ్ డిఫైనైట్ ప్రపోర్షన్స్. డిఫైనైట్, మనం వాటిని డెఫినెట్గా ఎంత ప్రపోర్షన్స్లో ఉన్నాయో చెప్తాము, అంటే ఎంత క్వాంటిటీలో ఉన్నాయో. ఈ లా ఆఫ్ డిఫైనైట్ ప్రపోర్షన్ని మనకి ఇంట్రడ్యూస్ చేసిన సైంటిస్ట్, ఈజ్ ఏ ఫ్రెంచ్ సైంటిస్ట్ అమ్మా. ఇతని పేరు జోసెఫ్ ప్రౌస్ట్. ఇన్ బిట్వీన్ 1754 to 1826. సో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ లా ఆఫ్ definite proportions? So law of definite proportions means a pure compound always contains the same elements in the same fixed ratio. ఏదైనా ఒక ప్యూర్ సబ్స్టెన్స్లో ఉండే ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడూ కూడా సేమ్ ఫిక్స్డ్ రేషియో బై మాస్. So a pure compound always contains same elements in the same fixed ratio. So ఎలా ఉంటుందమ్మా, ఆ ఫిక్స్డ్ రేషియో కూడా దేని గురిందమ్మా, సేమ్ ఫిక్స్డ్ రేషియో బై మాస్. దాని మాస్ అనేది ఎప్పుడు కూడా ఎలా ఉంటుందమ్మా, ఎలిమెంట్స్ యొక్క మాస్ అనేది ఫిక్స్డ్ రేషియోలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ మాలిక్యూల్ని తీసుకుందాం, H2O. సో వాటర్ శాంపిల్ తీసుకున్నప్పుడు దాంట్లో ఏమవుతుందమ్మా, హైడ్రోజన్ అదేవిధంగా ఆక్సిజన్ కంటెంట్ అనేది ఉంటుంది. సో every sample of water contains hydrogen and oxygen in the ratio 1:8 by mass. దాని మాస్ ఎంత ఉంటుందమ్మా, ఎప్పుడు కూడా హైడ్రోజన్కి 1, అదేవిధంగా ఆక్సిజన్కి వచ్చేటప్పటికి ఎంతమ్మా 8 ఉంటుంది. సో 1:8 రేషియోలో ఉంటుంది. సో వెదర్ it is a rain water, lakes water, sea water or laboratory water, మీరు ఏ వాటర్ని తీసుకున్నా కూడా దాని మాస్ రేషియో అనేది ఎప్పుడూ కూడా ఒకే విధంగా 1:8 రేషియోలోనే ఉంటుంది. సో ఏంటమ్మా, వాటర్ మేబీ అది రెయిన్ వాటర్ అవ్వచ్చు, రివర్ వాటర్ అవ్వచ్చు, సీ వాటర్ అవ్వచ్చు, అదేవిధంగా లాబొరేటరీ వాటర్ అవ్వచ్చు. ఏ వాటర్ తీసుకున్నా కూడా దాని రేషియో అనేది ఆల్వేస్ 1:8 బై మాస్. దాని మాస్ రేషియో ఎంత ఉంటుందమ్మా, 1:8 ఉంటుంది. సో ఈ లాని మనం సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి అంటే షార్ట్ కట్ ఏంటమ్మా, వన్ కాంపౌండ్ హ్యావ్ వన్ ఫిక్స్డ్ మాస్ రేషియో. సో ప్రతి కాంపౌండ్కి కూడా ఫిక్స్డ్ మాస్ రేషియో ఉంటుంది. దీన్నే లా ఆఫ్ డిఫైనైట్ ప్రపోర్షన్స్ అని చెప్పి అంటాం. సో ప్రతి కాంపౌండ్కి కూడా ఏముంటుందమ్మా, వన్ కాంపౌండ్ హ్యావ్ ఓన్లీ వన్ ఫిక్స్డ్ మాస్ రేషియో. ఒక కాంపౌండ్ ఏదైనా తీసుకున్నాము అంటే దాని మాస్ రేషియో అనేది ఎప్పుడు కూడా ఫిక్స్డ్గానే ఉంటుంది. ఇస్ ఇట్ క్లియర్? సో లా ఆఫ్ డిఫైనైట్ ప్రపోర్షన్స్ వల్ల మనకు వచ్చే యూజెస్ ఏంటి? మేజర్లీ వీ హ్యావ్ 2 types of uses. That is, the first one is helps to identify pure compounds. మనకి ఇచ్చిన కాంపౌండ్ ప్యూర్ కాంపౌండా కాదా అని ఐడెంటిఫై చేయడానికి యూజ్ అవుతుంది. ఎందుకు అంటే ఎప్పుడు కూడా సబ్స్టెన్స్ ఎక్కడున్నా కూడా దాని రేషియో ఎలా ఉండాలమ్మా, ఫిక్స్డ్ మాస్ రేషియో ఉండాలి. సో ఎప్పుడైతే ఫిక్స్డ్ మాస్ రేషియో ఉండకుండా వాల్యూ అనేది డిస్ట్రాక్ట్ అవుతుందో, వాల్యూ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో, సో ఖచ్చితంగా అది ప్యూర్ సబ్స్టెన్స్ కాదు, దాంట్లో ఏదో ఎంతో కొంత కంటామినేట్ అయ్యింది అని చెప్పి తెలుస్తుంది. సో మనం ప్యూర్ సబ్స్టెన్స్ అవునా కాదా అని ఐడెంటిఫై చేయడం కోసం ఈ లా ఆఫ్ డిఫైనైట్ ప్రపోర్షన్స్ అనేది ఉపయోగపడుతుంది. అండ్ ద సెకండ్ యూజ్ ఈజ్ యూజ్ ఇట్ టు డిటర్మైన్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ కాంపౌండ్. సో ఏదైనా కాంపౌండ్ కి కెమికల్ ఫార్ములాని డిటర్మైన్ చేయడానికి కూడా మనకి ఈ లా ఆఫ్ డిఫైనైట్ ప్రపోర్షన్స్ అనేది యూజ్ అవుతుంది. సో ఈ లా ఆఫ్ కాంబినేషన్స్లో మొత్తం 5 లాస్ అనుకున్నాం కదమ్మా. సో 2 లాస్ ఆల్రెడీ చూసాం కదా. సో థర్డ్ లా ఈజ్ లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్స్. సో లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్స్ అనే లాని మనకి ఇంట్రడ్యూస్ చేసింది డాల్టన్స్ అనే సైంటిస్ట్ ఇన్ 1803. సో ఈ లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్స్నే మనం డాల్టన్స్ లా అని చెప్పి కూడా అంటాము. సో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ డాల్టన్స్ లా? సో డెఫినేషన్లోనే ఉంది చూడండి అమ్మా, లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్స్. సో మల్టిపుల్ ప్రపోర్షన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఈ లాని యూజ్ చేస్తాం. మరి వేటి యొక్క మల్టిపుల్ ప్రపోర్షన్స్?
if two elements form more than one compound. సో ఏవైనా two elements కలిసి మోర్ దాన్ వన్ కాంపౌండ్ కనుక ఫామ్ చేస్తే అప్పుడు ద మాసెస్ ఆఫ్ వన్ ఎలిమెంట్ కంబైనింగ్ విత్ ఏ ఫిక్స్డ్ మాస్ ఆఫ్ అనదర్ ఆర్ ఇన్ సింపుల్ హోల్ నంబర్స్ రేషియో. సో ఏవైనా టూ ఎలిమెంట్స్ అనేవి కంబైన్ అయ్యి మోర్ దాన్ వన్ కాంపౌండ్ కనుక ఫామ్ చేస్తే మాస్ రేషియో అనేది ఎలా ఉంటుందమ్మా? సో వన్ ఎలిమెంట్ కంబైనింగ్ విత్ ఏ ఫిక్స్డ్ mass of another are in simple whole number ratio. For example, ఈజీగా అర్థం అవ్వాలంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. హైడ్రోజన్ ఆక్సిజన్ తో కలిసి కంబైన్ అయ్యేవి రెండు సేమ్ ఎలిమెంట్సే కదమ్మా. ఇప్పుడు హైడ్రోజన్ ఆక్సిజన్ రెండు సేమ్ ఎలిమెంట్సే. ఈ హైడ్రోజన్ ఆక్సిజన్ కంబైన్ అయ్యి మనకి వాటర్ మాలిక్యూల్ ని ఫామ్ చేస్తాయి. అదే విధంగా ఇదే హైడ్రోజన్ ఇదే ఆక్సిజన్ కంబైన్ అయ్యి మనకి హైడ్రోజన్ పెరాక్సైడ్ ని కూడా ఫామ్ చేస్తాయి. సో హైడ్రోజన్ పెరాక్సైడ్ మనం జనరల్ గా డైలీ లైఫ్ లో చూస్తూనే ఉంటాం కదమ్మా. ఏంటిది? వూండ్స్ మీద వేసే క్లీనింగ్ వాటర్ ఏమంటామమ్మా మనం? హైడ్రోజన్ పెరాక్సైడ్ అని చెప్పి అంటాం కదా. వూండ్స్ ని క్లీన్ చేయడానికి యూజ్ చేసే క్లీనింగ్ వాటర్ నే మనం హైడ్రోజన్ పెరాక్సైడ్ అంటాం. సో వాటర్ ని తీసుకున్నా హైడ్రోజన్ పెరాక్సైడ్ ని తీసుకున్నా రెండు కూడా ఏ ఎలిమెంట్స్ వల్ల ఫామ్ అయ్యాయమ్మా? వాటర్ మాలిక్యూల్ ఫామ్ లో ఏమో H2O, అదే విధంగా హైడ్రోజన్ పెరాక్సైడ్ మాలిక్యూల్ ఫామ్ లో ఏమో H2O2. రెండు కూడా హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ అనే టూ ఎలిమెంట్స్ వల్ల ఫామ్ అయ్యాయి. ఏమనుకున్నాం మనం? టూ ఎలిమెంట్స్ కంబైన్ అయినప్పుడు వన్ కాంపౌండ్ కన్నా ఎక్కువ కాంపౌండ్ ని ఫామ్ చేస్తే దాని యొక్క మాస్ రేషియో అనేది అనదర్ ఎలిమెంట్ కి హోల్ నంబర్ రేషియోలో ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 grams ఆఫ్ హైడ్రోజన్ తీసుకున్నాం, ఇక్కడ 16 grams ఆఫ్ ఆక్సిజన్. ఇక్కడ వచ్చేటప్పటికి 2 grams ఆఫ్ హైడ్రోజన్ తీసుకున్నాం. హైడ్రోజన్ పెరాక్సైడ్ లో 2 grams ఆఫ్ హైడ్రోజన్ ఉంటే 32 grams ఆఫ్ ఆక్సిజన్ ఉంది. సో హైడ్రోజన్ రేషియో సేమ్ ఉంది. 2 grams వాటర్ మాలిక్యూల్ లో తీసుకున్న 2 grams, అదే విధంగా హైడ్రోజన్ పెరాక్సైడ్ లో తీసుకున్నా కూడా 2 grams. కానీ ఇక్కడ ఆక్సిజన్ మాస్ తీసుకుంటే ఎంతమ్మా? 8 కదా. 8 2s are ఎంతమ్మా? 16 grams. సో ఇక్కడ వచ్చేటప్పటికి O2లు ఎన్ని ఉన్నాయమ్మా? 2 ఉన్నాయి. అంటే 16 2s are 32. సో అందుకని ఎంత అన్నామమ్మా? హైడ్రోజన్ పెరాక్సైడ్ లో ఆక్సిజన్ క్వాంటిటీ 32 grams, ఇక్కడ చూస్తే 16 grams. సో ఈ రెండు ఇచ్చే మాస్ రేషియో అనేది ఎలా ఉంటుందమ్మా? సింపుల్ హోల్ నంబర్ రేషియోలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 16 ఆక్సిజన్ ఇక్కడ ఎంతమ్మా రేషియో? 16 grams, ఇక్కడ ఎంతమ్మా? 32. సో 16 టేబుల్ 1 time 2 times కదమ్మా. సో 1:2. సో ఇది ఎలా ఉందమ్మా? సింపుల్ హోల్ నంబర్ రేషియోలో ఉంది. సో షార్ట్ కట్ మీరు ఒకవేళ డాల్టన్స్ లాని కనుక గుర్తుపెట్టుకోవాలంటే షార్ట్ కట్ ఫామ్ ఏంటమ్మా? మోర్ దాన్ వన్ కాంపౌండ్ హ్యావ్ హోల్ నంబర్ రేషియో. సో ఏవైనా 2 ఎలిమెంట్స్ కంబైన్ అయినప్పుడు కనుక మోర్ దాన్ వన్ కాంపౌండ్ ని ఫామ్ చేస్తే వాటి యొక్క మాస్ రేషియో అనేది సింపుల్ హోల్ నెంబర్లో ఉంటుంది. దీనినే డాల్టన్స్ లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్స్ అని చెప్పి అంటాము. సో ఈ డాల్టన్స్ లా వలన మనకు వచ్చే యూజెస్ ఏంటి? మేజర్గా ప్రతిదానికి ఒక 2 యూజెస్ చెప్తున్నాను కదమ్మా అట్లీస్ట్. సో దీనికి కూడా ఈ డాల్టన్స్ లా కూడా 2 యూజెస్ చూద్దాం. ద ఫస్ట్ యూజ్ ఈజ్ it helps to compare different compounds formed by the same elements. సో ఏదైనా ఒక కాంపౌండ్ కనుక సేమ్ ఎలిమెంట్స్ తో ఫామ్ అయి ఉంటే అలాంటి 2 కాంపౌండ్స్ ని కంపేర్ చేయడానికి మనకి ఈ డాల్టన్స్ లా అనేది యూజ్ అవుతుంది. అండ్ ద సెకండ్ యూజ్ ఆఫ్ డాల్టన్స్ లా ఈజ్ సపోర్ట్స్ డాల్టన్స్ అటామిక్ థియరీ. సో మనం సెకండ్ చాప్టర్ డిస్కస్ చేసేటప్పుడు చూద్దామమ్మా అటామిక్ స్ట్రక్చర్ లో. సో మనకి డాల్టన్స్ లా అనేది దేనికి యూజ్ అవుతుంది అంటే సేమ్ ఎలిమెంట్స్ డిఫరెంట్ కాంపౌండ్స్ ని ఫామ్ చేసినప్పుడు కంపేర్ చేయడానికి యూజ్ అవుతుంది. అదే విధంగా డాల్టన్స్ అటామిక్ థియరీని సపోర్ట్ చేస్తుంది. అండ్ లా ఈజ్ గేల్-లుసాక్స్ లా ఆఫ్ గాసియస్ వాల్యూమ్స్. నేమ్లోనే ఉందమ్మా. ఏంటమ్మా? లా ఆఫ్ గ్యాసియస్ వాల్యూమ్స్. సో ఈ లా దేనికి ఉపయోగపడుతుందమ్మా? గ్యాసియస్ స్టేట్లో ఉండే కెమికల్ సబ్స్టెన్సెస్ యొక్క వాల్యూమ్ని డిస్క్రైబ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఆల్రెడీ నేమ్లోనే ఉంది సైంటిస్ట్ నేమ్ గేల్-లుసాక్స్. ఇన్ బిట్వీన్ ఇయర్స్ ఏంటమ్మా? 1778 to 1850 మధ్యలో. So what is the definition of Gay-Lussac's law of gaseous volumes? When gases react,
they combine in simple whole number ratios by volume, must and shouldly at the same temperature and pressure. సో టెంపరేచర్ అండ్ ప్రెజర్ ఎలా ఉండాలమ్మా, సేమ్ అలానే ఉండాలి, చేంజెస్ అనేవి ఉండకూడదు. సో ఏంటమ్మా, గ్యాసెస్ అనేవి రియాక్ట్ అయినప్పుడు, అవి కంబైన్ అయినప్పుడు దాని యొక్క సింపుల్ హోల్ నెంబర్ రేషియో అనేది దేంట్లో చెప్తున్నాం, ఆ సింపుల్ హోల్ నెంబర్ రేషియో అనేది వాల్యూమ్స్లో చెప్తాము. సో అట్ ది సేమ్ టెంపరేచర్ అండ్ ప్రెజర్. సో టెంపరేచర్ ప్రెజర్ ఎలా ఉండాలమ్మా, సేమ్ ఉండాలి. ఎగ్జాంపుల్, 2 volumes of hydrogen and 1 volume of oxygen to form 2 volumes of వాటర్ వేపర్. సో మనకి ఇక్కడ వాల్యూమ్ రేషియో కనుక తీసుకుంటే మనకి హైడ్రోజన్ ఎన్ని వాల్యూమ్స్ అమ్మా, 2 వాల్యూమ్స్. అదేవిధంగా ఆక్సిజన్ ఎన్ని వాల్యూమ్స్ అమ్మా, 1 వాల్యూమ్. అదేవిధంగా మనకి రిలీజ్ అయిన వాటర్ వేపర్ ఎన్ని వాల్యూమ్స్ రిలీజ్ అయిందమ్మా, వెరీ గుడ్, 2 వాల్యూమ్స్. సో 2:1:2 రేషియోలో ఉంది. సో ఇది ఏ రేషియో అమ్మా, గ్యాసియస్ యొక్క వాల్యూమ్ రేషియో అట్ సేమ్ టెంపరేచర్ అండ్ ప్రెజర్. సో షార్ట్కట్లో మనం ఈ గే-లుసాక్స్ లా ఆఫ్ గ్యాసియస్ వాల్యూమ్స్ని గుర్తుంచుకోవాలంటే షార్ట్కట్ ఏంటి అంటే గ్యాసియస్ రియాక్షన్స్ టు గివ్ వాల్యూమ్ రేషియో. సో గ్యాసియస్ రియాక్షన్స్ అనేవి మనకి ఏమిస్తాయమ్మా, సింపుల్ వాల్యూమ్ రేషియోస్ని ఇస్తాయి. ఈ గే-లుసాక్స్ లా ఆఫ్ గ్యాసియస్ వాల్యూమ్స్ వల్ల మనకు వచ్చే యూజెస్ ఏంటి, మేజర్లీ 2 యూజెస్ గురించి డిస్కస్ చేద్దాం. ద ఫస్ట్ యూజ్ ఈజ్ యూజ్డ్ టు క్యాలిక్యులేట్ గ్యాస్ వాల్యూమ్స్. సో మనకి ఏదైనా గ్యాస్ వాల్యూమ్స్, ఎందుకంటే అమ్మా మనం సాలిడ్స్ అయినా లిక్విడ్స్ అయినా ఈజీగా మనం మెజర్ చేయగలం, కానీ గ్యాసియస్ సబ్స్టెన్స్ని మనం అంత ఈజీగా ఎంత వాల్యూమ్ ఉందో మెజర్ చేయలేం. సో ఎంత వాల్యూమ్ ఆఫ్ గ్యాసెస్ ఉన్నాయో క్యాలిక్యులేట్ చేయడం కోసం మనకి ఈ గే-లుసాక్స్ లా ఆఫ్ గ్యాసియస్ వాల్యూమ్స్ అనేది ఉపయోగపడుతుంది. And the second use is it helps to solve gaseous relation numericals. సో మనం ఏదైనా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు గ్యాసియస్ రిలేషన్స్ ఎంతలో ఉన్నాయో న్యూమరికల్గా చెప్పడం కోసం కూడా మనకి లా అనేది ఉపయోగపడుతుంది. అండ్ ద ఫిఫ్త్ లా ఈజ్ అవగాడ్రోస్ లా. సో అవగాడ్రోస్ లా అంటే ఏంటి, ఈ అవగాడ్రోస్ లా వల్ల మనకు వచ్చే యూజెస్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ థింగ్, అవగాడ్రోస్ లా అంటే ఈక్వల్ వాల్యూమ్స్ ఆఫ్ ఆల్ gases at the same temperature and pressure contain equal numbers of molecules. సో మనకి ఏంటమ్మా, సేమ్ టెంపరేచర్ అండ్ సేమ్ ప్రెషర్ దగ్గర ఈక్వల్ వాల్యూమ్స్ ఆఫ్ ఆల్ గ్యాసెస్ కంటైన్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. సమ్ ఆఫ్ ఆల్ గ్యాసెస్ ఈక్వల్ టు number of molecules present in it at same temperature and pressure. So temperature and pressure same గా ఉండేటప్పుడు ఈక్వల్ వాల్యూమ్స్ ఆఫ్ ఆల్ గ్యాసెస్, అన్ని గ్యాసెస్ యొక్క ఈక్వల్ వాల్యూమ్స్ అనేవి దాని యొక్క నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్కి ఎలా ఉంటాయమ్మా, ఈక్వల్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తే ఈజీగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 లీటర్ ఆఫ్ హైడ్రోజన్ తీసుకున్నాను, అదేవిధంగా 1 లీటర్ ఆఫ్ ఆక్సిజన్ తీసుకుందాం. ఇక్కడ వాల్యూమ్ అనేది ఎలా ఉందమ్మా, ఈక్వల్ వాల్యూమ్ ఆఫ్ ఆల్ గ్యాసెస్. మీరు ఏ గ్యాసెస్ సబ్స్టెన్స్ అయినా తీసుకోండి, అది హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్ ఏదైనా తీసుకోండి, అవి కనుక ఈక్వల్ వాల్యూమ్స్లో ఉంటే, అంటే ఇక్కడ వాల్యూమ్ ఎంత ఉంది, 1 లీటర్ ఉంది, కానీ ఇక్కడ ఏ గ్యాస్ అమ్మా, హైడ్రోజన్. ఇక్కడ 1 లీటర్ ఉంది, ఏ గ్యాస్ అమ్మా, ఆక్సిజన్. సో 1 లీటర్ ఆఫ్ నైట్రోజన్, మీరు ఏ గ్యాసియస్ సబ్స్టెన్స్ ని తీసుకున్నా కూడా దాని వాల్యూమ్స్ అనేవి కనుక ఈక్వల్ గా ఉంటే వాల్యూమ్ లో ప్రెసెంట్ అయ్యి ఉన్న నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ కూడా ఎలా ఉంటాయమ్మా, ఈక్వల్ గా ఉంటాయి. మాసెస్ మే బి డిఫరెంట్, దాని యొక్క బరువులో తేడా ఉండొచ్చు, నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అనేవి మాత్రం ఎలా ఉంటాయమ్మా, ఈక్వల్ గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, both contain same number of molecules. అంటే 1 లీటర్ ఆఫ్ హైడ్రోజన్లో ఎన్ని నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉన్నాయో 1 లీటర్ ఆక్సిజన్లో కూడా అంతే నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ని కలిగి ఉంటుంది. మీకు షార్ట్ కట్ గుర్తుపెట్టుకోవాలి అంటే ఈక్వల్ వాల్యూమ్స్ ఈజ్ ఈక్వల్ టు ఈక్వల్ మాలిక్యూల్స్. సో అవగాడ్రోస్ లాస్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చమ్మా, ఈక్వల్ వాల్యూమ్స్ ఈజ్ ఈక్వల్ టు ఈక్వల్ మాలిక్యూల్స్. ఎంత వాల్యూమ్ ఉంటే దానికి ఈక్వల్గానే మాలిక్యూల్స్ కూడా ఉంటాయి. ఎనీ గ్యాసెస్, మీరు ఏ గ్యాస్ తీసుకున్నా కూడా ఈ రూల్ అనేది వర్తిస్తుంది. దీన్నే అవగాడ్రోస్ లా అని చెప్పి అన్నాము. సో ఈ అవగాడ్రోస్ లా వలన మనకు వచ్చే యూజెస్ ఏంటి? ద ఫస్ట్ వన్ ఈజ్ యూజ్డ్ టు క్యాలిక్యులేట్ మోల్స్.
కదమ్మా. మనకి ఏదైనా సబ్స్టెన్స్ని ఏమని ఎలా చెప్తాం అనుకున్నాం మనం ఎస్ఐ యూనిట్స్ డిస్కస్ చేసేటప్పుడు, ఏదైనా ఒక కెమికల్ సబ్స్టెన్స్ని మోల్స్లో చెప్తాం. సో ఎంత మోల్స్ కలిగి ఉంది ఒక సబ్స్టెన్స్ అనేది, ఎంత మోల్స్ని కంటైన్ అయ్యి ఉంది అని క్యాలిక్యులేట్ చేయడం కోసం మనకి ఈ అవగాడ్రోస్ లా అనేది యూజ్ అవుతుంది. అండ్ ద సెకండ్ యూజ్ ఆఫ్ అవగాడ్రోస్ లా ఈజ్ it helps to determine molecular formulas and గ్యాస్ క్యాలిక్యులేషన్స్. సో మనం గ్యాస్ క్యాలిక్యులేషన్స్ చేయాలన్నా, అదేవిధంగా ఏదైనా ఒక సబ్స్టెన్స్కి మాలిక్యులర్ ఫార్ములాని డిటర్మైన్ చేయాలన్నా కూడా మనకి ఈ అవగాడ్రోస్ లా యూజ్ అవుతుంది. సో సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే అవగాడ్రోస్ లా షార్ట్ కట్ ఏంటమ్మా, ఈక్వల్ వాల్యూమ్స్ ఈజ్ ఈక్వల్ టు ఈక్వల్ మాలిక్యూల్స్. దేనికి? వేటి గురించి మాట్లాడుతున్నాం? గ్యాసియస్ సబ్స్టెన్సెస్ గురించి మాట్లాడుతున్నాం. అట్ సేమ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్. ఈ విషయం మర్చిపోకూడదు. సో ఈరోజు క్లాస్లో మనం లా ఆఫ్ కెమికల్ కాంబినేషన్స్లో ఉండే 5 లాస్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ప్రతి దానికి కూడా నేను షార్ట్ కట్ చెప్పాను, ఎగ్జాంపుల్ చెప్పాను, అదేవిధంగా ఆ లా చదవడం వల్ల మనకు వచ్చే యూజెస్ ఏంటో చెప్పాను. ఇలా ప్రతి క్లాస్కి కూడా దానివల్ల వచ్చే యూజెస్ ఏంటో ప్రతి ఒక్క టాపిక్కి కూడా చెప్తాను. సో వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ మీలాంటి ఎంతోమంది స్టూడెంట్స్ దగ్గరికి ఈ వీడియో వెళ్ళడానికి యూజ్ అవుతుంది. So please like, share and subscribe. Thank you.